ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. విశాఖపట్నంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రైతు సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. వార్తల వివరాలు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయన రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్దిలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. కింది స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రి వరకు ఆయన ఎదిగారని, అనేక కేంద్ర మంత్రి పదవులు చేపట్టారని పేర్కొన్నారు. పార్లమెంటులో ఆయనకు ఎంతో అనుభవం ఉందని, ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమైనవని ప్రధానమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ద నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యుద్ద నౌక ఐఎన్ఎస్ సంధాయక్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక భూమికగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సముద్ర మార్గంలో జరిగే వాణిజ్య మార్గాల్లో హిందూ మహాసముద్రం ఎంతో కీలకమైందని పేర్కొంటూ, वैश्विक व्यापार की बात की जाए तो हिंद महासागर तो वैसे ही एक हॉट स्पॉट के रूप में काउंट किया जाता है। इन चोक पॉइंट्स पर अनेक खतरे भी हमारे कोस्ट से लगभग 2000 किलोमीटर दूर यमवी लीला नॉर्फॉक नामक एक जहाज को हाईजैक करने का प्रयास किया, लेकिन भारतीय नौसेना ने अपनी सूझबूझ व साहस का परिचय देते हुए उस जहाज लुटेरों के चंगुल से सुरक्षित बाहर निकालने में कामयाब पाती है. కేంద్ర సమాచార ప్రసార మత్స్య పశుసంవర్ధక పాల ఉత్పత్తుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని ఆకాశవాణి కేంద్రంలో పీఐబీ, ఆకాశవాణి, దూరదర్శన్ ఛానల్కు సంబంధించిన ప్రతినిధులతో ఈ మధ్యాహ్నం జరిగే సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. అంతర్జాతీయ పరిశ్రమలను అనుసంధానం చేయడం కోసం ఈ నెల 9వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించబోయే నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ వివరాలను తెలిపే గోడపత్రికను రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఇండస్ట్రీ 4.0, వర్చువల్ రియాలిటీ లాంటి కోర్సులను అందిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో దెందులూరు మధ్య ఉన్న సహారా మైదానంలో జరిగే బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు 2019లో గౌరవ వేతనాలు పెరగని వారికి 23% వేతనాలు పెంచుతూ రాష్ట విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టు డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇందులో భాగంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఏపీఆర్ఆర్సీ నిధులతో ఎంట్రుకోన బ్రిడ్జి నుంచి తాడికోన వరకు నిర్మించిన బీటీ రోడ్డుని, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ చింతా అనురాధతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో 1120 మంది లబ్దిదారులకు నిన్న టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా 100 కోట్ల రూపాయలను విడుదల చేశారని అన్నారు. తాడేపల్లిగూడెంలో ఇప్పటివరకు 4,256 మందికి టిడ్కో పట్టాలు అందించామని మంత్రి పేర్కొన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు తిరుమలలో ధార్మిక సదస్సును ప్రారంభించామని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలో ధార్మిక సదస్సు ఈరోజు ప్రారంభమైంది. మొదటి రోజు 32 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరయ్యారు. ఈ నెల 5వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పాతికేయులతో మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 23వ భారత రంగస్థల మహోత్సవ్ జరగనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. నిన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ భారత్ రంగస్థల మహోత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థల కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దేశ విదేశాల నుంచి 100 నాటకాలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిశు మరణాల రేటును మరింత తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె శ్రీనివాస్ అధికారులకు సూచించారు. నవజాత శిశువులు, చిన్నపిల్లల అనారోగ్యంపై 5 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని గర్భిణీలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మరో 12 నవజాత సంరక్షణ కేంద్రాలు, 5 నియోనాటల్ ఇంటెన్సివ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, గతంలో 12% ఉన్న శిశు మరణాలను 6%కి తగ్గించామని తెలిపారు. విజయవాడలోని స్టేట్ రిసోర్స్ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారుల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ, రాజకీయ పార్టీల యొక్క ఫిర్యాదుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వారీగా ఎలక్టోరల్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. విశాఖపట్నంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రైతు సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.